ఈరోజు వీడియోలో మనం ట్యూబ్లెస్ టైర్ ఇంట్లోనే ఎట్లా రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందాం. అట్లనే మీకు సడన్గా ఎక్కడ రోడ్డు మీద పంక్చర్ అయితే వితిన్ ఫ్యూ మినిట్స్ మనం ఎట్లా రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందాం. ఇప్పుడు స్క్రూ వదిలేసిన రోడ్డు మీద, దానివల్ల నాకు పంక్చర్ అయింది. సో ఇంట్లోనే మనం పంక్చర్ ఎట్లా చేసుకోవాలని చూసుకుందాం. ఇది ఏంటంటే స్లోగా గాలి వదిలిపోతూ ఉండే అనమాట. సో నేను ఇంటికి రాగానే నాకు అలర్ట్ వచ్చింది కార్లో, ఈ రైట్ సైడ్ వీల్లో తక్కువ ఉన్నది ఎయిర్ ప్రెషర్ అనేసి. సో ఓవర్ ద టైం చూసుకుంటే మొత్తం దిగిపోయింది. సో ఫస్ట్ మీరు కార్ టైర్ రిపేర్ చేసుకోవాలంటే ఈ కిట్ ఉండాలి. నేను ఇది హీరో కార్ పార్ట్స్లో తీసుకున్నా, 13 pounds పడ్డది, దగ్గర దగ్గర 1300. ఇది ఎందుకంటే దీని రివ్యూ మంచిగా ఉండే, సో ఈ బ్రాండ్ది రివ్యూ మంచిగా ఉండే అని తీసుకున్నాను. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. వీళ్ళు కిట్ మొత్తం ఇచ్చేస్తారు మనకి. సో మనకి ఇది ఒకటి బ్లేడ్ ఇచ్చారు అనమాట. ఇది స్ట్రిప్స్ ఇన్సర్ట్ చేసినాక ఎక్స్ట్రెస్ బిట్స్ ఉంటాయి కదా కట్ చేసుకోనికి, ఇవి రబ్బర్ స్ట్రిప్స్ అనమాట. ఇది ఏంటంటే రబ్బర్ సిమెంట్ అంటారు. ఈ రబ్బర్ సిమెంట్ దీనికి అప్లై చేసి మనం టైర్లకు ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే మంచి బాండింగ్ అవుతుంది, ఎయిర్ టైట్ బాండింగ్ అవుతుంది. ఈ పీస్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఆ హోల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. స్క్రూ బయటికి తీసేసినాక దీంతో ఫ్యూ టైమ్స్ మనం హోల్ని క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇదేమో ఐ ఇన్సర్షన్ టూల్ అనమాట. ఇందులో ఏంటంటే మనం ఈ పట్టి ఇందులో ఇన్సర్ట్ చేసి ఆ స్ట్రిప్ అనేది టైర్ లోపలికి దోపుతాం, అంతే సింపుల్. వీలిట్ టర్న్ చేసుకున్నా మనం పంచర్ అయ్యడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మేక బయటికి లాక్కుందాము, లాగినాక లొకేషన్ మార్క్ చేద్దాం మళ్ళీ మిస్ అవ్వకుండా మనకి. ఇంకోండి లాగంగా బయటకు వస్తుంది. ఇంకా గాలి దిగిపోతుంది మనకి, చాలా ఫాస్ట్గా దిగిపోతుంది. బేసిక్ ఇంత పెద్ద మేక ఎవడో పెట్టిండు నేల మీద, దానికి రానోడు మనకి 13 pounds బొక్క, టైం వేస్ట్. అదే దారిలో ఏదైనా పంచర్ అయి ఉంటే ఇంకింత ప్రాబ్లం అయ్యేది. జనాలకు జీరో కన్సిడరేషన్ అనమాట, వేరే వాళ్ళు సఫర్ అవుతారు అనేది ఏమి ఉండదు. సో నేను గాలి మొత్తం దిగే వరకు ఆగి అప్పుడు ఇది పంచ్ చేస్తుంది. దీన్ని జస్ట్ ఏంటంటే హోల్ని ప్రిపేర్ చేస్తాం మనం అంతే. సో ఈ స్ట్రిప్స్ లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద గాలి దిగిపోయింది, ఇంకొద్దిగా దిగుతుంది కానీ మనం ట్రై చేద్దాం. ఇది కొద్దిగా బలం పెట్టాల్సి వస్తుంది, దీనికి గట్టిగానే తిప్పాల్సి వస్తుంది, అంత ఈజీగా వెళ్ళదు. రొటేట్ చేసుకుంటాం. హోల్ ఏంటంటే మనం జస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం, దీనికి కరెక్ట్ సైజ్ ఉంటేనే మనకి ఈ పీసెస్ ఏవైతున్నాయో లోపలికి వెళ్తాయి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది, పెద్ద కష్టమేం కాలే. రొటేట్ చేసుకుంటే కొద్దిగా పుష్ చేస్తే ఒక 1-2 minutesలో లోపలికి వెళ్ళిపోయింది. మనకి స్పేస్ ఏంటంటే మన ఈ కిట్ లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అందుకు మనం ఏంటంటే ప్రీ డ్రిల్ చేసుకుంటున్నాం హోల్. మన కిట్లు ఏమేమి ఉన్నాయో చూసుకున్నాము. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ టూల్ అవసరం పడుతుంది, ఈ గ్లూ ఒకటి అవసరం పడుతుంది, ఈ స్ట్రిప్స్ మెయిన్. తీయడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ బట్ తప్పదు, చాలా స్టిక్కీగా ఉన్నది. ఇది కొద్దిగా పుల్ చేస్తే అదే వచ్చేస్తుంది మెల్లగా. ఇది సింపుల్ బేసిక్ రబ్బర్తో తయారు చేసింది ఉంటుంది. ఇది మనం ఇన్సర్టింగ్ టూల్లో పెట్టేసుకొని పుష్ చేయాలి. లిటరల్లీ ఇది రబ్బరే. ఇది చూడడానికి కొద్దిగా లెదర్ లాగా అనిపిస్తుంది కానీ లిటరల్లీ ఇది రబ్బర్. సో హాఫ్ వే పుష్ చేసుకోవాలి మనం, చాలా స్టిక్కీగా ఉన్నది. హాఫ్ వే చేసుకున్నాక దీని మీద మన రబ్బర్ సిమెంట్ అనేది వేసుకోవాలి. సో రబ్బర్ సిమెంట్ మనకు 2 tubes ఉన్నాయి కదా. ఓకే, ఇది ఇప్పుడు పంక్చర్ చేసుకోవాలి. లక్కీగా మనకి హోల్ చేసుకోవడానికి పిన్ కూడా ఇచ్చిండు. ఇట్లా ఇందులో పెట్టొచ్చితే మనకి హోల్ అయిపోతుంది. ఇవ్వండి వచ్చేసింది కదా. ఇప్పుడు దీని మీద మనం జల్లుకోవాలి అంతే రఫ్లీ. ఇదిగోండి ఎక్కడెక్కడైతే ఇన్సర్ట్ అవుతుందో అదంతా మనం జల్లుకుంటే ఏంటంటే గట్టిగా పట్టుకుంటుంది. మరి ఓవర్గా ఉయ్యక్కర్లేదు, ఎందుకంటే రబ్బర్ ఆల్రెడీ చాలా స్టిక్కీగా ఉన్నది. ఇది మంచి క్వాలిటీ ఉన్నది. అవసరమైతే ఇంకా ఎక్సెస్ తీసుకోవచ్చు కానీ ఇది మోర్ దెన్ ఇనఫ్. రెడీగా. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇన్సర్ట్ చేసుకోవడమే. సో ఒకవేళ మనకి రబ్బర్ స్ట్రిప్ లోపల పోకపోతే కనుక మనం ఇన్సర్షన్ టూల్తో ఫ్యూ టైమ్స్ ఇట్లా హోల్ క్లియర్ చేసుకుంటే మనకి స్ట్రిప్ ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. సో చాలా బలమే అప్లై చేయాల్సి వస్తుంది మనము. సో ప్రిపేర్ అయి ఉండండి, అంత ఈజీగా వెళ్ళదు. కొద్దిగా ఫోర్స్గానే పుష్ చేయాలి. వన్స్ లోపలికి వెళ్ళిపోయినాక హాఫ్ వే మనము సడన్గా టూల్ బయటికి లాగితే చాలు. బట్ నేను సేఫ్టీ కోసం కటింగ్ ప్లేయర్ అడ్డు పెట్టుకొని లాగిన, జస్ట్ ఇన్ కేస్ ఆ స్ట్రిప్ బయటికి రాకూడదని. సో ఈ ఎక్సెస్ పీస్ ఏదైతే ఉందో అది నేను కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ ఆరెంజ్ కలర్ అనేది కలిసిపోతుంది ఫ్యూ డేస్లో మనకి బ్లాక్ కలర్లోకి. డన్, పంక్చర్ ఫిక్స్ అనేది అయిపోయింది. టెస్ట్ చేసుకుందాం గాలి కొట్టి.
సో 4 డేస్ అయిపోయింది. టైర్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉన్నది, ఎక్కడ మనకి లీకేజ్ లేదు. 6 డేస్ తర్వాత కూడా టైర్ అట్లనే ఉంది, మనకి అలర్ట్ లేదు డాష్ బోర్డుల మీద. సో మనం సక్సెస్ఫుల్లీ ఇంట్లోనే పంచర్ ఫిక్స్ చేసుకున్నాము.